ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన రాబడిని, మన చేతి పనిని ఆశీర్వదించాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. కాబట్టి నీవు ఇప్పుడున్న పరిస్థితిలో కంటే హెచ్చింపబడాలని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటే దేవుడు నీకు ఈ వాగ్దానమును అనుగ్రహిస్తున్నాడు. నీ రాబడిని, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. నీవు నిశ్చయముగా ఆశీర్వాదముగా ఉంటావు. చూడండి, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రాము, నీవు ఉన్న దేశమును విడిచిపెట్టి నేను చూపించుచున్న దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. వెంటనే అబ్రహాము దేవుని మాట చొప్పున అక్కడికి వెళ్ళడం చేత దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. చూడండి, దేవుని ఆశీర్వాదము శాశ్వత కాలం ఉంటుందనుటకు అబ్రహామే నిదర్శనము. చూడండి, ఒక అన్య దేశంలో ఉన్న అబ్రహాము దేవుని మాట వినుట చేత మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విస్తారమైన ఆస్తిని సంపాదించాడు. అనేక బిడ్డలు కలిగి ఉన్నారు. అబ్రహాము సంతానము ఆశీర్వదింపబడింది. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ రాబడిని, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మిమ్ములను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఉన్న జనులందరికంటే మిమ్మలను, మీ వంశాన్ని హెచ్చించాలంటే నీవు ఆయన ఆజ్ఞానుసారముగా జీవించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. తన దేశమును విడిచిపెట్టి మరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు అబ్రహామును హెచ్చించాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇప్పుడున్న పాపపు స్థితిని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా ఇది వద్దు అన్న దాన్ని నీవు విడిచిపెట్టేస్తే గనక దేవుడు నిన్ను ఖచ్చితముగా హెచ్చించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా నీవు జీవించుచు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించినప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు దీవించబడతావు. కాబట్టి దేవుడు అబ్రహాముకు చెప్తూ ఉన్నాడు, నేను చూపించు దేశమునకు వెళ్ళు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావని. ఆ విధంగా దేవుడు అబ్రహామును దీవించాడు. అదేవిధంగా దేవుని మాట విన్న ప్రతి ఒక్కరును ఆశీర్వదింపబడ్డారు, దీవెనను పొందుకున్నారు. చూడండి, దేవుని వాగ్దానం చెప్తుంది, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. నీవు అన్ని ఆశీర్వాదములు పొందుకుంటావు ఎప్పుడంటే ఆయన ఆజ్ఞానుసారముగా జీవించినప్పుడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్త ప్రకారము ఆయన ఆజ్ఞానుసారముగా జీవించు, దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీవు చేయవలసింది ఆయన చిత్తాన్ని అనుసరించటమే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము దీవెన పొందకుండా అదే జీవితంలో బ్రతుకుతావు? నీవు అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. నీవు విడిగా ఉండి అభివృద్ధి పొందలేవు. నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరని దేవుని వాక్యం చెప్తుంది. మీరు దేవునికి వేరయ్యుండి ఫలింపనేరని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి వేరైపోయి మనము ఫలిస్తాము, అన్యాయంగా సంపాదించుకోవచ్చు కదా అని నీవు అనుకుంటే కనుక అది జరగని విషయం. దేవునిలో ఉండి ఎవరైతే ఫలిస్తారో వారు ఇంకను బహుగా ఫలిస్తారు. అందుకే దేవుడు వారిలో పనికిరాని తీగలను తీసివేసి మరి వారు ఇంకా బహుగా ఫలించేటట్లుగా
దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నాలో ఉండి మీరు ఫలించండి, ఇంకా ఫలించండి, ఇంకా అభివృద్ధి చెందండి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములతో పాటు పరలోక సంబంధమైన దీవెనలతో మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. మరియు నా రాకడ వచ్చినప్పుడు మీరు ఆత్మతో నింపబడిన వారే మధ్యాకాశంలో నన్ను కలుసుకొనండి. మీకు నిత్య జీవము, పరలోక రాజ్యము, జీవగ్రంథములో మీ పేర్లు రాయబడి ఉంటాయి. ఇహలోకములో ఐశ్వర్యము, ఆశీర్వాదము, సంతోషము, పరలోకములో నిత్యానందము. ఇంత ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఈ భూమిపై మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసింది ఒకటే, ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఆయనలో ఉండి నీవు జీవించినప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, అందరికంటే ఎక్కువగా, నీ కుటుంబంలో ఉన్న వారందరూ నిన్ను చిన్న చూపు చూచిన వారందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాట యందు విశ్వాసముంచు, ఆయన వాక్యమందు విశ్వాసముంచు. దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. నీవు ధన్యుడవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.